పూజలప్పుడు నైవేద్యంగా పెట్టి రవ్వ కేసరి ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దామండి. ఒక బాండీలో నెయ్యి వేసుకుని మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్స్ తీసుకుంటామో ఆ కప్పుతోటి రవ్వ వేసి వేయించుకోవాలండి. కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఈలోపు మనం పక్కన గిన్నెలో ఒక కప్పుకి 3 కప్స్ వాటర్ పోసి మరిగించుకోవాలండి. వేగిన రవ్వలో బాగా మరిగే వాటర్ పోసి ఉడికించుకోవాలి. పోసి బాగా ఉండలు కట్టుకోకుండా ఉడికించుకున్న తర్వాత మనం ఏ కప్పుతో మెజర్మెంట్ తీసుకుంటామో ఆ కప్పుతో 2 కప్స్ పంచదార తీసుకుని బాగా కలుపుకోవాలండి. అందులోనే కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసి బాగా కలిపిన తర్వాత దగ్గర పడే వరకు కూడా ఉడికించుకోవాలి. అందులో వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలండి. నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువ వేసానండి. ఆ విధంగా మొత్తం రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకోవటమే, గార్నిష్ చేసుకోవటమేనండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.